చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే ఏమనుకుంటారంటే ఇది కొనడం అమ్మడం అనుకుంటారు. కానీ రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ. నిజంగా చెప్పాలి అంటే ఈరోజు రియల్ ఎస్టేట్ కేవలం హైదరాబాద్ కి పరిమితం కాలేదు. నిన్న మొన్న నేను చూశాను, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఆయన ఆంధ్రాలో ఎక్కడో మాట్లాడుతూ చెప్తున్నారు, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే మహారాష్ట్రంలో ఒక 10-20 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే పరిస్థితి. చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే ఏమనుకుంటారంటే ఇది కొనడం అమ్మడం అనుకుంటారు. కానీ రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ. నిజంగా చెప్పాలి అంటే ఈరోజు రియల్ ఎస్టేట్ కేవలం హైదరాబాద్ కి పరిమితం కాలేదు. నిన్న మొన్న నేను చూశాను, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఆయన ఆంధ్రాలో ఎక్కడో మాట్లాడుతూ చెప్తున్నారు, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే మహారాష్ట్రంలో ఒక 10-20 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే పరిస్థితి. చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే